మనిషి అనేవాళ్ళు బాల్యం నుంచి మళ్ళీ బాల్యంలోకి వెళ్తారు కదా. మొదటి బాల్యం బాగానే జరుగుతుంది, తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటారు, బాగానే చూసుకుంటారు. రెండో బాల్యం ఉంది చూడండి, అదే చాలా కష్టమైంది. అదేంటంటే వృద్ధాప్యం, ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు పసిపిల్లల మాదిరిగా మారిపోతారు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, తినటం కూడా పిల్లలు తినేంత తింటారు పాపం. ఎవరైనా సహాయం మీదే కదా వాళ్ళు జీవనం సాగించేది. వృద్ధులు అనేవాళ్ళు వాళ్ళు ఏంటి, మనకి బతకటానికి, ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు కానీ, బతకటానికి ఆస్తులు కానీ కొనేసి అన్నీ పెట్టేస్తారు. మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలి, ఆ తల్లిదండ్రులు మాత్రం చిన్న గుడిసెలు వేసి వాళ్ళకి ఇస్తారు. జీవితం అంతా వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ఇచ్చే జీవితం ఏంటంటే చీకటి గదులు. ఇది ఇలా ఉంటే చనిపోయాక వీళ్ళు చేసే నటన ఏంటంటే అంతా ఇంత కాదు. జనాలందరూ వచ్చి చూస్తుంటారు కదా, వీళ్ళు బాత్రూంలో నీళ్ళు కూడా పెట్టరు. చనిపోయే రోజు స్నానం చేపిస్తారు చూడండి, అయ్యో నీళ్ళు కూడా లేవే, ఎక్కువ నీళ్ళు తేలేదే, కొన్నే నీళ్ళు తెచ్చారనేసి నటన చేస్తారు. నువ్వు పెట్టిన పిండం కాకుల పాలు, వాళ్ళు ఏమైనా తింటారు? నువ్వు బతికున్నప్పుడు చూడనప్పుడు ఇంకేం